అదృష్ట దేవత. చైనా జానపద కథ. పూర్వం చైనాలోని ఒక గ్రామంలో వాంగ్ అనే పేద రైతు ఉండేవాడు. ఊహ తెలిసే నాటికి అతనికి నాన్న వారెవ్వరూ లేరు. తండ్రి, తాతల తాలూకు ఎకరమున్నర పొలం మాత్రమే ఉంది. వాంగ్ అందులో వ్యవసాయం చేస్తూ తన ఖర్చులకు పోగా కొంత మిగుల్చుతూ వచ్చాడు. వాంగ్ పొలాన్ని ఆనుకుని కొంత బీడు ఉండేది. ఆ బీడు కొనుక్కుని తన పొలంలో కలుపుకుని వ్యవసాయం సాగించాలని వాంగుకు ఎంతో కోరికగా ఉండేది. ఆ బీడు ఒక వ్యాపారిది. వ్యాపారి మంచి ఆస్తిపరుడు. అనేక మందికి అప్పులు ఇచ్చి వారి ఆస్తులు రాబట్టుకుని ఆయన ధనవంతుడయ్యాడు. ఆ బీడు కూడా అలా సంపాదించిందే. ఒకనాడు వాంగ్ వ్యాపారిని కలుసుకుని ఆ బీడును తాను కొంటానని, దాని ఖరీదు చెప్పమని అడిగాడు. బీడు కోసం వాంగు తహతహపడుతున్నాడని, అది వాంగు పొలంలో కలుస్తుందని, బీడును సుక్షేత్రంగా చేసుకునే శక్తి వాంగుకు ఉన్నదని గమనించి వ్యాపారి బీడు ధర చాలా హెచ్చుగా చెప్పాడు. కాని వాంగ్ దగ్గర అంత డబ్బు లేదు. వ్యాపారి అడిగిన దానిలో సగమే ఉన్నది. వ్యాపారి అది తీసుకుని మిగిలిన దానికి వాంగ్ చేత రుణపత్రం రాయించుకున్నాడు. తనకు భూమి అమ్ముడైనట్టు పత్రం రాసి ఇయ్యమని వాంగ్ అడిగాడు. బాకీ పూర్తిగా తీరగానే క్రయపత్రం రాసిస్తానని వ్యాపారి చెప్పాడు. బీడు సంపాదించుకున్న ఆనందంతో వాంగ్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. తన నుంచి కొన్న బీడులో వాంగ్ ఎలా వ్యవసాయం చేస్తున్నాడో చూడటానికి వ్యాపారి ఆ బీడుకేసి వెళ్ళాడు. వాంగ్ నాగలితో బీడు దున్నుతూ ఉండటం వ్యాపారికి కనపడింది. ఆ బీడును వ్యాపారి గుర్తించలేకపోయాడు. అది పూర్తిగా మారిపోయింది. వ్యాపారి చూస్తుండగానే నాగలికి ఏదో అడ్డు తగిలి ఆగిపోయింది. వాంగ్ దున్నటం ఆపి పారతో తవ్వసాగాడు. వ్యాపారి గబగబా అక్కడికి వెళ్ళాడు. వాంగ్ తాను తవ్విన గుంట నుంచి 2 బంగారు కూజాలు పైకి తీశాడు. అవి చాలా పాతకాలం నాటివి. అదృష్టదేవత ఎవరికైనా సహాయం చేయదలుచుకుంటే బంగారు కూజాల రూపంలో వారిని చేరుకుంటుందని చైనాలో ఆ కాలంలో ఒక నమ్మకం ఉండేది. ఈ మాట వాంగుకు తెలీదు కాని వ్యాపారికి తెలుసు. అందుచేత ఆయన ఆ కూజాలు తనవేనన్నాడు. కాని అందుకు వాంగ్ సమ్మతించకపోయేసరికి ఇద్దరూ కలిసి న్యాయాధికారి వద్దకు పోవలసి వచ్చింది. తాను వ్యాపారి నుంచి బీడుకొని దున్నుతూ ఉండగా కూజాలు దొరికాయని వాంగ్ న్యాయాధికారికి విన్నవించుకున్నాడు. వెంటనే వ్యాపారి న్యాయాధికారితో, అయ్యా, వీడు మోసకారి. అసలు ఆ బీడు భూమి నాదే. దాన్ని వీడికి నేను అమ్మనే లేదు. వీడిచేత బీడు దున్నిస్తూ ఉండగా అవి దొరికాయి. అదృష్టదేవత ఈ రూపంలో నన్ను చేరింది. వాంగు దురాశతో ఇవి తనవి అంటున్నాడు అన్నాడు. అయ్యా, ఈ బీడు నేను కొనుక్కున్నాను అన్నాడు వాంగ్. అందుకు రుజువేమిటి అని న్యాయాధికారి అడిగాడు. వాంగ్ తెల్లబోయి జరిగినదంతా వివరంగా న్యాయాధికారికి చెప్పాడు. న్యాయాధికారికి వ్యాపారి దుర్బుద్ధి అర్థమైంది. కాని ఆయనపైకి అదృష్టదేవత వ్యాపారిని వరించింది. అతని బీడులో దొరికిన కూజాలు అతనివే అవుతాయి అంటూ అందరూ వింటుండగానే తీర్పు చెప్పి కూజాలను వ్యాపారికి ఇచ్చాడు. వ్యాపారి సంతోషంతో ఇంటికి పోయాడు. వాంగ్ న్యాయాధికారితో, అయ్యా, కూజాలు పోతే పోయాయి. నా బీడు భూమి అయినా నాకు ఇప్పించండి అన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. అంతా నీకు అనుకూలంగానే జరుగుతుంది అని న్యాయాధికారి వాంగ్ను పంపేశాడు. మర్నాడు ఉదయం న్యాయాధికారి కొంతమంది భటులను వెంటబెట్టుకుని వ్యాపారిని పట్టుకున్నాడు. ఈ వార్త క్షణంలో గ్రామమంతా పాకి అనేక మంది అక్కడకు చేరారు. న్యాయాధికారి వాళ్లతో, ప్రజలారా, ఈ వ్యాపారి నిన్న తన బీడులో ఈ కూజాలు దొరికినట్టు అబద్ధమాడాడు. నిజానికివి చక్రవర్తి గారి ఖజానాలోనివి. నిన్న రాత్రి రాజుగారి చారులు నాకు ఈ వార్త అందజేశారు.
కూజాలు తస్కరించిన వాణ్ణి బంధించమని చక్రవర్తి గారి ఆజ్ఞ. అందుచేత ఈ వ్యాపారిని బంధిస్తున్నాను. ఇతనికి దారుణమైన శిక్ష పడుతుందని నాకు తోస్తున్నది అంటూ వ్యాపారి కేసి చూశాడు. ఈ మాటలు వినగానే వ్యాపారికి గుండె ఆగినంత పనైంది. అతను భయంతో వణికిపోతూ న్యాయాధికారితో, అయ్యా, నిన్న బుద్ధిగడ్డి తిని తమతో అబద్ధం చెప్పాను. నేను ఏ పాపమూ ఎరుగను. ఆ బీడు భూమి ఇప్పుడు నాది కూడా కాదు. దాన్ని వాంగుకు ఎప్పుడో అమ్మేశాను. వాడే ఆ కూజాలను ఆ భూమిలో దాచి నిన్న పైకి తీసినట్టున్నాడు. వాంగ్నే శిక్షించండి అన్నాడు. అందుకు రుజువేమిటి అని న్యాయాధికారి వ్యాపారిని అడిగాడు. వెంటనే వ్యాపారి తనకు వాంగ్ రాసిచ్చిన రుణపత్రాన్ని తెచ్చి చూపాడు. అందుకోసమే వేచి ఉన్న న్యాయాధికారి ఆ పత్రాన్ని వాంగుకి ఇప్పించి లోపలి నుంచి కూజాలు తెప్పించి, ప్రజలారా, ఈ వ్యాపారి వాంగ్ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అతన్ని మోసం చెయ్యదలిచాడు. కాని అతని మాటలను విశ్వసించలేక నేను ఈ నాటకమాడాను. ఈ కూజాలు చక్రవర్తి గారివి కానే కావు. వాటి కోసం చక్రవర్తి గారు వెతికిస్తున్నారన్నది కూడా అబద్ధమే. న్యాయంగా ఈ కూజాలు వాంగుకు చెందుతాయి. ఆ అదృష్టదేవత వరించింది వాంగును అంటూ ఆ కూజాలను వాంగుకు ఇచ్చేశాడు. కథ సంపూర్ణం.